ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అని పెళ్లి కుమారుడి చేత పురోహితుడు 3 సార్లు పలికిస్తారు. సో ఎందుకు పలికిస్తారు అనేది ఎవరైనా చెప్పచ్చు. నేను పెద్ద పెద్ద జీకే క్వశ్చన్స్ అడగనండి. ఇక్కడ అందరూ పెళ్ళైనటువంటి దంపతులే. సో ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళే కాబట్టి మనందరం మ్యారేజ్ చేసుకున్నాం కావున మనకు అర్థాలు కూడా తెలియాలి. పెళ్లి అనే బంధానికి మనం ఎంత గౌరవిస్తున్నామో. ధర్మేచ అర్థేచ కామేచ అని నాతి చరామి అని వరుడి చేత 3 సార్లు చెప్పిస్తారు. అది ఎందుకు? ఎవరైనా చెప్పండి. ఎవరైనా చెప్పచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి. అక్కడెక్కడ ఆన్సర్ రాబోతుంది. మోక్ష వాళ్ళ పేరెంట్స్ చెప్తారండి. ఎవరు భయపడొద్దు, స్టేజ్ ఫియర్ ఉండొద్దు. ఇది మనంతా ఒకటే, మన ఫ్యామిలీ అండి. ఇదంతా కూడా మన శ్రీ గౌరీ ట్యూషన్ ఫ్యామిలీ మనంతా కూడా. ఎవరైనా రావచ్చు. ఓకే, తాన్సిక వాళ్ళ ఫాదర్ వస్తున్నారు. ఒక్కసారి మరి క్లాప్స్ కొట్టండి అందరూ కూడా. హలో. ధర్మవంత కామంలో మోక్షమైనది ఈమె చేతిని ఎప్పుడూ విడిచిపోరాదనేసి ఒక సినిమాలో పాట ఉన్నది. అంటే మనం భార్యని జీవితాంతం కష్టపడకుండా ఇది బాధపడకుండా జీవితాంతం సంతోషంగా నిండు నూరేళ్ళు మనం ఎంతవరకు బతుకుతామో అంతవరకు తను సంతోషంగా తనతో పాటు తన కష్టంలోని సుఖంలోని అన్నింటిలో కూడా మనం చెరుసగ ధర్మంలోను అర్థంలోను కామంలోను ఈ కన్య మాట ధిక్కరించను. అంటే వాడుక భాషలో చెప్పాలంటే వివాహం తర్వాత అన్ని పనులు కూడా నా భార్యతో సంప్రదించిన మీదటే నేను చేస్తాను అని. అదే ధర్మేచ. ధనం విషయంలో కూడా నా భార్య అనుమతితోనే నేను వ్యవహరిస్తాను అనేదే అర్థేచ. నా భార్యకు కామం విషయంలో కూడా నేను అన్యాయం చేయను. అదే కామేచ. పరస్త్రీ వైపు చూడను. ఏ సందర్భంలోనూ నా భార్య మాట ధిక్కరించను. అది పెళ్లినాటి ప్రమాణాలు. అంటే ఆనాటి పండితులు పురోహితులు పెద్దలే స్త్రీకి ఇంతటి ప్రాధాన్యత ఇచ్చారు. అర్థమైందండి అందరికీ కూడా. మరి స్త్రీ ఎప్పుడు కూడా తక్కువ కాదని ఆనాడే మనల్ని అందరి ప్రాధాన్యతను ఇచ్చారు. అంటే మనకు తెలియదు ఇది. మన వరుడి చేత ఎస్పెషల్లీ వరుడి చేత చెప్పిస్తారు. ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అని విన్నారు ఎప్పుడైనా? అదండి. ఓకేనా? నెక్స్ట్ మరి సెకండ్ క్వశ్చన్. అలాగే సప్తపదిలో స్త్రీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు మన పెద్దలు. సో 7 అడుగులు నడిస్తేనే కానీ ఆ సంబంధం దృఢపడదని ఈ మధ్య రీసెంట్లీ సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చిందండి. పెళ్లి చేసుకోవాలి అంటే వాళ్ళు 7 అడుగులు నడిస్తేనే అది పెళ్ళి అవుతుంది, వివాహ బంధం అవుతుంది అని చెప్పేసి. మరి 7 అడుగులు నడిస్తే 7 జన్మల అనుబంధం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది. మరి వరుడు వధువు చేయి పట్టుకొని అగ్నిహోత్రం చుట్టూ 7 అడుగులు వేస్తారు కదా, ఎందుకని? ఎవరు చెబుతారు? మేము కూడా 7 అడుగులు ఇక్కడే వేసామండి. మా కళ్యాణం కూడా ఇక్కడే జరిగింది. ఆ గౌరీ పరిస్థితి ఆహారం, బలం, పశు సంపద, సంతానం, వ్రత ఫలం, కష్టఫలం, ఈ 7 పెద్దల అనుగ్రహం, ఈ 7 సంపదలు కూడా దక్కేలాగా సహకరించమని భర్త భార్య చేయి పట్టుకొని 7 అడుగులు వేయిస్తారు. ఓకేనండి? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. భార్య భర్తలు తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారు? తలంబ్రాలే ఎందుకు పోసుకోవాలి? పువ్వులు జల్లుకోవచ్చు కదా. ఎవరైనా చెప్పండి ప్లీజ్. చెప్పారా ఎవరైనా? ఏంటి ఆన్సర్ తెలిసిన ఎవరు సిగ్గుపడవద్దు, చెప్పచ్చు. ఎందుకంటే ఇది మన వివాహ బంధం కోసమే. చెప్పాలి ఎవరైనా. తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారు? చెప్పలేరా అండి? నేనే చెప్పాలా? ఓకే. తలంబ్రాలు అంటే అక్షతారోహణం అని అంటారు.
కార్యక్రమం. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎప్పుడు కూడా దూరం అవ్వకుండా కలిసిమెలిసి ఉండాలనే ఈ తలంబ్రాలు అనేటటువంటి వేడుక చేస్తారు. తలంబ్రాలు అంటే తలము అంటే భూమి అండి, అంబరం అంటే ఆకాశం. గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. తలము అంటే భూమి, అంబరం అంటే ఆకాశం. అంటే ఈ భూమి ఆకాశం సాక్షిగా, అంటే తలంబరాలు పోయడం అంటే బియ్యం పోస్తాం కదా, భూమి ఆకాశం మన పంచభూతాల్లో మీకు తెలిసిన పంచభూతాలు ఎన్నో? 5. భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి కదా. అందులో 2 ఈ భూమి ఆకాశం. వీటి సాక్షిగా ఎందుకంటారు ఆశ్ని పేరెంట్. వెరీ గుడ్. రండి రండి బయట రండి. రండి 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 రండి. చెప్పండి చెప్పండి. అంటే కష్ట సుఖాల్లోని పాలు పంచుకుంటారని అందుకే అర్ధాంగి అంటారు. మీరు చెప్తారా? ఓకే. అర్ధాంగి అంటే భర్తలో తన సగభాగమని, అర్ధనారీశ్వర తత్వమే భారతీయుల ఆదర్శం. భార్య భర్తలో ఎప్పుడూ సగభాగం. అందువలనే భార్యని అర్ధాంగి అంటారు. వివాహ బంధం ద్వారా ఒకటైనటువంటి స్త్రీ పురుషుడు కలిసిమెలిసి జీవించాలని, పరస్పర సంతోషాన్ని సౌఖ్యాన్ని పంచుకుంటూ ఉండాలనేది దీని యొక్క భావార్థం. వెరీ గుడ్ అని బాగా చెప్పారు. వాళ్ళు పెళ్లి అయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరిని కూడా గృహప్రవేశం చేయిస్తారు కదండి. అప్పుడు వాళ్ళ పేర్లు చెప్పమని అడుగుతూ ఉంటారు. పిల్లలు చుట్టూ మూగేస్తారు. అలాగే ఆడపడుచులు అందరూ కూడా హారతిపళ్ళని పట్టుకొని హారతి ఇచ్చిన తర్వాత పేరు చెప్పమని డోర్ వేస్తారు కదా. సో ఎందుకు ఇద్దరి చేత పేర్లు చెప్పిస్తారు? చెప్పాలి. ఇద్దరు పేరు ఎందుకు చెప్పిస్తారు? ఎవరైనా చెప్పండి. కొత్తగా పెళ్ళైనటువంటి వధూవరులు ఇంటికి రాస్తారు కదండి పెళ్లి చేసుకొని. వాళ్ళని మీ భర్త పేరు ఏంటమ్మా చెప్పు, మీ భార్య పేరు ఏంటి చెప్పు అని ఇద్దరిని కూడా గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటారు. వాళ్ళు చెప్పడానికి సిగ్గుపడుతూ ఉంటారు. కానీ మీరు చెప్తేనే కానీ డోర్ తీయమని వాళ్ళు అంటారు. సో మరి ఇంకా ఏం చేయాలో తెలియక మొత్తం మీద పేర్లు అయితే చెప్పేస్తారు. కానీ ఎందుకు చెప్పాలో వీళ్ళకి తెలియదు, అసలు ఎందుకు అడుగుతున్నారో వాళ్ళకి తెలియదు. కానీ ఎవరికైనా తెలిస్తే ఇప్పుడు చెప్పండి. చెప్తారా అండి? ఎవరైనా చెప్తారా? ఓకే అండి. ఎందుకు భార్యాభర్తలు ఒకరి పేరు ఒకరు చెప్పమంటున్నారంటే ఇద్దరు సమానమే. ఇద్దరు భవిష్యత్ జీవితంలో వాళ్ళ పేర్లు పెట్టుకొని పిలుచుకోవచ్చు అని చెప్పేసి దాని అర్థం అండి. పెళ్ళయిన వెంటనే మరుక్షణమే వాళ్ళ భర్త పేరు భార్య పేరు ఇద్దరు తెలుసుకొని అక్కడే వాళ్ళ పేరు అడుగుతున్నారు. అంటే మీ ఇద్దరు సమానమే, మీరు ఎప్పుడైనా సరే పేరు పెట్టుకొని పిలుచుకోవచ్చు అని చెప్పేసి మనకి ఆనాడే తెలుసు. ఓకేనండి. నెక్స్ట్ పెళ్లిలో కొండ తెలుసు కదా, బిందు వేస్తారు కదండి, ఉంగరాలు వేస్తారు కదా. ఉంగరాలు వేడి తెలుసు కదండి అందరికీ కూడా. మరి నూతన వధూవరులను పోటీ పడి మరి తీస్తూ ఉంటారు. ఎందుకు తీస్తారు? ఆయన ఆమె ఇద్దరు సమానంగా ఉంటారు. నీది పై చేయాలి ఉండకుండా. ఇంకా ఎవరైనా చెప్తారా? చెప్పాలి. పెళ్ళైన ప్రతి వారు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. ఇంకా ఎవరైనా చెప్పండి, పర్వాలేదు. తప్ప రైటా తర్వాత సంగతి. మీరు చెప్పే మాటలు కొన్ని మనకు తెలుస్తూ ఉంటాయి. అమ్మా చెప్తారా? అమ్మా మీరు ఇటువైపు. భర్తకి తక్కువ కాదు, అన్నింటిలోని సమానమైనసి చాటి చెప్పడానికి దానికి. అంటే నువ్వు చెప్పింది కదా కొంచెం పర్లేదు కానండి, దానికోసం కాదు. నేనైతే చెప్తాను ఆన్సర్. నాకు తెలిసింది మేడం, రైటో రామో చెప్పండి. పెళ్ళికి ముందు ఎందుకు కుండలో ఉంగరాలు వేస్తారంటే, పెళ్ళి అయితే తాలిబొట్టు కట్టి తన భార్య అనిపించుకుంటారు, కానీ తన కుండలో 2 చేతులు పెట్టేటప్పుడు శారీరకంగా మానసికంగా కూడా ఇద్దరు ఒకటి అవుతారండి. ఆ ఉద్దేశంతోనే కుండలో ఉంగరాలు ఇస్తారు. అంటే నాకు తెలిసి
మరి ఇంకేమైనా ఉందో మేడం గారిని అడుగుదాం. అది కరెక్టేనండి. అంటే ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా అక్కడే శారీరకంగా వాళ్ళిద్దరూ కూడా ఒక స్పర్శ అనేది అక్కడే తగులుతుంది. అలాగే సరదాగా స్నేహపూరితంగా పోటీ పడుతూ గెలుపు ఓటమి కూడా ఉంటుంది. ఇద్దరు కూడా దాన్ని స్వీకరించాలి. అంటే మనం 3 times ఇస్తారు. ఒక్కొక్కసారి వరుడు గెలుస్తూ ఉంటాడు, ఒక్కొక్కసారి వధువు గెలుస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ జీవితంలో గెలుపు ఓటములు ఇద్దరు కూడా సమానంగానే స్వీకరించాలి అని చెప్పేసి దానికి ఇంత అర్థం ఉంది. ఓకేనండి. నెక్స్ట్, పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువగా వివేకవంతులు అంటారు, ఎందువల్ల? అది స్టూడెంట్స్ కదమ్మా క్వశ్చన్. చెప్పాలి. అక్కడక్కడ హ్యాండ్ రైజ్ అయితే వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి అవగాహన అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనండి. మరి ఎందుకు పెళ్లిలో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఎందుకు చేస్తారో తెలుసా? మరి ఎక్కువైపోతే వాళ్ళు తెలివితేటలు తట్టుకోలేరనమాట. అందుకనే మనం పెళ్లి చేసేటప్పుడు అబ్బాయి కంటే కొంచెం 5 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు చిన్న అమ్మాయిని పెళ్లి చేస్తారు. అదే 5 సంవత్సరాలు పెద్ద అమ్మాయిని చేసామనుకోండి, ఆ తెలివితేటలకి ఇక్కడ ఈ వరుడు తట్టుకోలేడు అనమాట. అది రెండోది కూడా ఉందండి, నాకు తెలిసి చెప్తున్నాను. అది ఒక రకంగా మీరు చెప్పింది 100% కరెక్ట్. కానీ రెండోది అంటే అబ్బాయికి ఎక్కువ ఉద్యోగరీత్యా ఎక్కువ ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల తన తెలివితేటలు కొన్ని వదిలేస్తాడండి. కానీ ఆడవాళ్ళు ఖాళీగా ఉంటారు కదండి, వాళ్ళ తెలివితేటలు ఎక్కువ ఉంటాయని నా అభిప్రాయం అండి. అంటే ఎక్కువ ఆలోచిస్తూ, అంటే ఏది ఆలోచిస్తారంటే ఇంటికి వచ్చిన వాడిని ఎలాగా సీరియల్ ఎక్కువ ఉంటాయి కదా, వాడికి ఎలా చిత్రహింసలు పెట్టాలి, రోజు టార్గెట్ ఏంటి, ఒక స్టోరీ రాసుకుంటారు. దీనివల్ల అంటే ఐడియాస్ ఎక్కువ, అంటే టెలివిజన్ ద్వారా మీరు నేర్చుకుంటున్నారు కదా, అలాగని నేను అనుకుంటున్నాను. ఓకే అండి. నెక్స్ట్, మరి ఇంకొక పెళ్లికి సంబంధించి ఫైనల్ క్వశ్చన్. శతమానం లేదా మంగళసూత్రం ప్రతి వధువుకి కూడా చాలా పవిత్రమైంది. ఆ మంగళసూత్రం పవర్ ఏంటో తెలియదు, కానీ పెళ్లి కాకముందు అమ్మా నాన్న దైవం అనుకుంటాము. వాళ్ళని విడిచి ఎక్కడికి వెళ్ళలేనటువంటి ప్రతి ఆడపిల్ల కూడా మెడలో మంగళసూత్రం పడేసరికి తన భర్తని విడిచి వెళ్ళడానికి ఇష్టపడదు. అలాగే ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని వదిలేయడానికి ఇష్టపడదు. అంటే మరి అలాగే ఇంత మంగళసూత్రానికి ఇంత పవిత్రమైనటువంటి బంధం ఉంది. మరి మంగళసూత్రం అంటే ఏంటి అర్థం చెప్తారా? శతమానం అంటే ఏంటి? మరి అందరం మెల్ల వేసుకుంటాం కదా. మంగళసూత్రాన్ని చాలా గౌరవంగా మనం భావిస్తాము. పొరపాటును కూడా ఆయన ఆమె ఇద్దరు సమానంగా ఉంటారు. నీది పై చేయి అని ఉండకుండా ఇంకా ఎవరైనా చెప్తారా? చెప్పాలి. పెళ్ళైన ప్రతి వారు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. ఇంకా ఎవరైనా చెప్పండి, పర్వాలేదు. తప్ప రైటా తర్వాత సంగతి. మీరు చెప్పే మాటలు కొన్ని మనకు తెలుస్తూ ఉంటాయి. అమ్మా చెప్తారా? అమ్మా మీరు ఇటువైపు. భర్తకి తక్కువ కాదు, అన్నింటిలోని సమానమైనసి చాటి చెప్పడానికే దాని కరెక్ట్. అంటే నువ్వు చెప్పింది కదా కొంచెం పర్లేదేనండి, దానికోసం కాదు. నేనైతే చెప్తాను ఆన్సర్, నాకు తెలిసింది మేడం. రైటో రామో చెప్పండి. పెళ్లికి ముందు ఎందుకు కుండలో ఉంగరాలు వేస్తారంటే, పెళ్ళి అయితే తాలిబొట్టు కట్టి తన భార్య అనిపించుకుంటారు, కానీ తన కుండలో 2 చేతులు పెట్టేటప్పుడు శారీరకంగా మానసికంగా కూడా ఇద్దరు ఒకటి అవుతారండి. ఆ ఉద్దేశంతోనే కుండలో ఉంగరాలు వేయిస్తారు అంటే నాకు తెలిసి. మరి ఇంకేమైనా ఉందో మేడం గారిని అడుగుదాం. అది కరెక్టేనండి. అంటే ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా అక్కడే శారీరకంగా వాళ్ళిద్దరూ కూడా ఒక స్పర్శ అనేది అక్కడే తగులుతుంది. అలాగే సరదాగా స్నేహపూరితంగా పోటీ పడుతూ గెలుపు ఓటమి కూడా ఉంటుంది. ఇద్దరు కూడా దాన్ని స్వీకరించాలి. అంటే మనం 3 times ఇస్తారు. ఒక్కొక్కసారి వరుడు గెలుస్తూ ఉంటాడు, ఒక్కొక్కసారి వధువు గెలుస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ జీవితంలో గెలుపు ఓటములు ఇద్దరు కూడా సమానంగానే స్వీకరించాలి అని చెప్పేసి దానికి ఇంత అర్థం ఉంది. ఓకేనండి. నెక్స్ట్, పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువగా వివేకవంతులు అంటారు, ఎందువల్ల?
అది స్టూడెంట్స్ కాదమ్మా క్వశ్చన్. చెప్పాలి. అక్కడక్కడ హ్యాండ్ రైజ్ అయ్యి వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి అవగాహన అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనండి. మరి ఎందుకు పెళ్లిలో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఎందుకు చేస్తారో తెలుసా? మరీ ఎక్కువైపోతే వాళ్ళు తెలివితేటలు తట్టుకోలేరు అనమాట. అందుకనే మనం పెళ్లి చేసేటప్పుడు అబ్బాయి కంటే కొంచెం 5 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు చిన్న అమ్మాయిని పెళ్లి చేస్తారు. అదే 5 సంవత్సరాలు పెద్ద అమ్మాయిని చేసామనుకోండి, ఆ తెలివితేటలకి ఇక్కడ ఈ వరుడు తట్టుకోలేడు అనమాట. అది రెండోది కూడా ఉందండి, నాకు తెలిసి చెప్తున్నాను. అది ఒక రకంగా మీరు చెప్పింది 100% కరెక్ట్. కానీ రెండోది అంటే అబ్బాయికి ఎక్కువ ఉద్యోగరీత్యా ఎక్కువ ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల తన తెలివితేటలు కొన్ని వదిలేస్తాడండి. కానీ ఆడవాళ్ళు ఖాళీగా ఉంటారు కదండి, వాళ్ళ తెలివితేటలు ఎక్కువ ఉంటాయని నా అభిప్రాయం అండి. అంటే ఎక్కువ ఆలోచిస్తుంటే ఏది ఆలోచిస్తారంటే ఇంటికి వచ్చిన వాడిని ఎలాగా సీరియల్ ఎక్కువ ఉంటాయి కదా, వాడికి ఎలా చిత్రహింసలు పెట్టాలి, రోజు టార్గెట్ ఏంటి, ఒక స్టోరీ రాసుకుంటారు. దీనివల్ల అంటే ఐడియాస్ ఎక్కువ, అంటే టెలివిజన్ ద్వారా మీరు నేర్చుకుంటున్నారు కదా, అలాగని నేను అనుకుంటున్నాను. ఓకే అండి. నెక్స్ట్ మరి ఇంకొక పెళ్లికి సంబంధించి ఫైనల్ క్వశ్చన్. శతమానం లేదా మంగళసూత్రం ప్రతి వధువుకి కూడా చాలా పవిత్రమైంది. ఆ మంగళసూత్రం పవర్ ఏంటో తెలియదు, కానీ పెళ్లి కాకముందు అమ్మా నాన్న దైవం అనుకుంటాము. వాళ్ళని విడిచి ఎక్కడికి వెళ్ళలేనటువంటి ప్రతి ఆడపిల్ల కూడా మెడలో మంగళసూత్రం పడేసరికి తన భర్తని విడిచి వెళ్ళడానికి ఇష్టపడదు. అలాగే ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడదు. అంటే మరి అలాగే ఇంత మంగళసూత్రానికి ఇంత పవిత్రమైనటువంటి బంధం ఉంది. మరి మంగళసూత్రం అంటే ఏంటి అర్థం చెప్తారా? శతమానం అంటే ఏంటి? మరి అందరం మెల్ల వేసుకుంటాం కదా, మంగళసూత్రాన్ని చాలా గౌరవంగా మనం భావిస్తాము. పొరపాటును కూడా శత అంటే 100 సంవత్సరాలండి, మానం అంటే గౌరవం అండి, గుర్తుపెట్టుకోండి. శతమానం మన యాక్చువల్ మంగళసూత్రం అంటారు ఆడవాళ్ళు. మంగళం అంటే శుభం అని, సూత్రం అంటే సిద్ధాంతం అని. అంటే శుభం చేకూర్చాలంటే ఒక సిద్ధాంతం ఉంది. పెద్దలు మరి ఎందుకు పెట్టారో తెలియదు కానీ అంటే చాలా అద్భుతమైన మాటలు అవి. అలాగే మన వాళ్ళు ఏం చేస్తారంటే శతమానాలు అంటారు. శతమానం అంటే ఒకటి గౌరీదేవిది, ఒకటి లక్ష్మీదేవి, అమ్మవారి ఇల్లు పుట్టినిల్లు కదా. 100 సంవత్సరాలు వర్తిల్లు అని ఉన్నది కదా. ఇప్పుడు దాన్ని మన పెళ్లిలో ఎందుకు పెట్టారంటే, పెళ్ళి కాకముందు వరకు వరుడు చెప్తాడు మన పెళ్లి కూతురుతో మంగళసూత్రం కట్టేటప్పుడు. అంటే దాని అర్థం, ఇంతవరకు నా గౌరవాన్ని నేను కాపాడుకుంటూ వచ్చాను, ఇక మీదట నెక్స్ట్ వచ్చే 100 సంవత్సరాల వరకు నా గౌరవం, నా కుటుంబ గౌరవం నువ్వు కాపాడాలి అని చెప్పి తన మెల్లో ఈ 3 ముళ్ళు వేస్తాడండి. దాని అర్థం అది శతమానం అంటే. అందుకే చెప్తారు శతమానం భవతి శతా యత్పురుషాయుర్ సేవేంద్రియ సటే సతే అంటారు కదా. అంటే ఏంటంటే 100 సంవత్సరాలు మీరు పిల్లా పాపలతో అంటే చల్లగా ఉండాలని చెప్పి పంతులు గారు మనకి దీవిస్తూ ఉంటారు. గుడికి వెళ్తే శటకోపం పెట్టి దీవిస్తూ ఉంటారు కదా, దాని అర్థం అదనమాట. అందుకే శతమానం అంటే 100 సంవత్సరాలు నా మానాన్ని గౌరవాన్ని నువ్వు కాపాడాలని. ఓకే తల్లి? మేడం రైటేనా? రైట్ సార్. అసలు అందరూ గట్టిగా క్లాస్ కొట్టండి. ఓకే అండి. మరి చక్కగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ముగిసాయి. ఇంకొక ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఈ రోజుల్లో పిల్లలు చెడుదారులు పట్టడానికి గల కారణం ఎవరు? నువ్వా? అంటే ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ కరెక్టే. వినండమ్మా. ఒక పిల్లవాడు సక్సెస్ అయ్యాడు అన్న దానికి కారణం పేరెంట్సే. ఒక పిల్లవాడు ఫెయిల్ అయ్యాడు అన్న దానికి కారణం పేరెంట్సే. మనం చూపించే అతి గారాబం వల్ల కూడా పాడైపోవచ్చు, లేదా మనం అతి కండిషన్స్ ఎక్కువ పెట్టేసి వాళ్ళని ఎక్కువ క్రమశిక్షణ అని వాళ్ళని మరి ఎక్కువ దండించినా సరే వాళ్ళు పాడైపోతారు. అదొక రీజన్. ఇంకొకటి ఏంటంటే, ఇది ఇందాక ఒక చిన్నారులో పాట వేశారు, అమ్మ నాన్న విడిపోకూడదు, ఎప్పుడు కలిసే ఉండాలి అని. పేరెంట్స్ ఏంటంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేయండి. ఏమ్మా వినాలి ప్లీజ్, వినాలి. అత్తయ్యలు మావయ్యలు అలాగే ఆడపడుచులు అప్పుడప్పుడు పండుగలకు వస్తూ ఉండేవారు. తోటకోడళ్ళు బావలు అందరూ కలిసి ఉండేటప్పుడు ఒకవేళ ఎవరి నుంచి ఏ పొరపాటు జరిగినా వాళ్ళు మంచి చెడు చెప్తూ ఏదో ఒక రకంగా గొడవ పడకుండా కలుపుతూ ఉండేవారు. ఈరోజు అంటే కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, అంటే పనులు లేకపోవడం వల్ల కానీ, అలాగే పిల్లల చదువుల వల్ల
బయటకు వచ్చేస్తున్నారు. వచ్చిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు పనులకు వెళ్ళిపోయి అక్కడ ఏమవుతుందంటే ఎవరి యుగో వాళ్ళు సాటిస్ఫై అవ్వలేక వాళ్ళు ఏంటంటే డైవర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పిల్లలు ఏమవుతున్నారు అంటే నేరస్తుల కింద తయారవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఓకేనండి. సో ఈ నేరస్తులు వీళ్ళందరూ ఎందుకు ఇలా వస్తున్నారు అంటే కొన్ని రకాల రీజన్స్ ఇవే. డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోవడాలు. ఇప్పుడు ఇందాక ఒక మన కార్పొరేటర్ వసంతలక్ష్మి గారు చెప్పారు, పిల్లలు ఎక్కువగా డ్రగ్స్ కి ఎడిక్ట్ అవుతున్నారు అంటే దానికి కారణం పిల్లలు. అలాగే ఈ రోజు ఆడపిల్లల మీద ఏమా చాలా నేర్పిస్తాం మనం. అమ్మ జాగ్రత్తగా ఉండాలి, బయటకు వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, ఆడపిల్ల పెళ్లి చేసుకునేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి అలా ఉండాలి అన్నీ నేర్పిస్తున్నాం. కానీ మగపిల్లడు పెంపకం వచ్చేసరికి వాళ్ళు మాత్రం ఇది విచ్చలవిడిగా వదిలేస్తున్నారు. మగపిల్లడు కూడా మంచేదో చెడేదో మనం నేర్పించాలి. అరే నాన్న, ప్రతి ఆడపిల్ల నీకు అక్క చెల్లితో సమానం. నీ తల్లి ఎంతో బయట ప్రతి అమ్మలో కూడా నీ అమ్మనే చూడాలి. నీ ఇంట్లో నీ చెల్లి అక్కని నువ్వు ఎలా గౌరవిస్తున్నావో ప్రతి ఆడపిల్ల కూడా నీ అక్క నీ చెల్లి నీకు కనిపించాలి అని ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ కొడుకులు చెప్తున్నారు చెప్పండి. అలా చెప్పకపోవడం వల్లే నేను మగాన్ని కదా నేను ఎలాగైనా ఉండొచ్చు అనే అహంకారంతో ప్రతి ఒక్కరు విడిగా రెచ్చిపోతున్నారు. అంతే కదా. అందుకే దయచేసి మన ఆడపిల్లకి ఎంత మనం నేర్పిస్తున్నామో సంస్కారం అనేది మగపిల్లలకు కూడా మనం నేర్పించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈ విషయంలో మన తల్లిదండ్రులుగా ఇప్పుడు మీరు అందరూ బాధ్యత ఉన్న తల్లిదండ్రులు కాబట్టి ఒక మంచి స్కూలు ట్యూషన్స్ అన్నీ జాయిన్ చేసి చక్కగా ఈరోజు పిల్లల కోసమే ఇంత టైం వెచ్చించి మీరందరూ ఈరోజు ఇక్కడికి వచ్చారు అంటే మీరందరూ చాలా బెస్ట్ పేరెంట్స్. మీ పిల్లలు ఎప్పుడు కూడా చెడుదారి పట్టడానికి అంత ఛాన్స్ అయితే ఉండదు. అదే పిల్లల కోసం ఏమి పట్టించుకోకుండా వాళ్ళ కోసం వాళ్ళకి మంచి విలువలు నేర్పించకుండా ఎవరైతే వదిలేస్తున్నారో వాళ్ళ పిల్లలు డేంజర్ జోన్లో ఉన్నట్టు. రేపు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళంతా పాడైపోయిన తర్వాత మీరు ఎంత గించుకున్నా ఎంత ఏడ్చినా వాళ్ళని ఎవ్వరూ బాగు చేయలేము. అందుకే మనం మొక్కగా ఉన్నప్పుడే దాన్ని తుంచేయాలి. అది పెద్ద మానైన తర్వాత ఏమీ చేయలేం కాబట్టి చిన్న పిల్లడిగా ఉన్నప్పటి నుంచే మనం ప్రతి విషయం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అరే నాన్న నువ్వు ఎలా ఉండాలి, నీకు అలాగే ప్రతి నీ ట్యూషన్లో కానీ నీ స్కూల్లో ఉన్న చెల్లి నీకు చెల్లితో సమానమే. రేపు ఫ్యూచర్లో నీకు వచ్చే అమ్మాయిని అదే వైఫ్ని చాలా చక్కగా చూసుకో. ఎందుకంటే తను ఎన్నో ఆశలు పెట్టుకొని నీ దగ్గరకు వస్తుంది. చక్కగా వాళ్ళందరినీ వాళ్ళ ఫ్యామిలీని వదులుకొని నీ దగ్గరకు వచ్చిన పిల్లని కూడా నువ్వు అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. అంతవరకు నీకు ఎలాంటి ఆలోచనలు ఉండకూడదు అని ప్రతి ఒక్కరు మనం కూడా మన పిల్లలకి గైడెన్స్ చేయాలి. అలాగే ఆడపిల్లల విషయంలో కూడా ఎవరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండమని వాళ్ళకి ఎప్పటికప్పుడే మనం కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉండాలి, మోటివేషన్ చేస్తూ ఉండాలి. లేదు అంటే ఆడపిల్లలు కూడా చాలా స్పీడ్గా పరుగులు పెట్టేస్తున్నారు. కల్చర్ అంతా ఎక్కడి నుంచి పాడవుతుందో తెలుసండి. తల్లిదండ్రులు మనం ఎక్కువగా వాళ్ళతో మోటివేట్ చేస్తూ ఉండాలి. కొంతమంది పేరెంట్స్ అంటే మేడం మేము చెప్తున్నామండి, ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదండి అంటే వాళ్ళ ఏజే అలాంటిది. ఎందుకంటే అడాలసెన్స్ అనేది చాలా డేంజరస్ ఏజ్ అండి. అడాలసెన్స్ అంటే 14 years నుంచి 18 years వరకు కూడా వాళ్ళు ఎలా పరిగెడతారో వాళ్ళకే తెలియదు. చిన్నప్పుడు పిల్లలు పడిపోతే మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చామండి. వాడు పొంగినేటప్పుడు ఎంత జాగ్రత్తగా చూసామో ఇప్పుడు కూడా మనం అంతే జాగ్రత్తగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వాళ్ళు అబ్జర్వ్ చేయాలి. పిల్లలు ఎలా ఉంటున్నారు, ఫోన్స్ ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు బయట ఫ్రెండ్స్తో తిరుగుతున్నారా, ఎక్కడి నుంచి వస్తున్నారు, మనం ప్రతిదీ వాళ్ళు గైడ్ చేస్తూ వాళ్ళు మోటివేట్ చేస్తే వాళ్ళు భవిష్యత్తులో ఎలాంటి తప్పుడు పనులు చెయ్యరు. ఓకేనండి? ఓకే, థ్యాంక్ యూ అండి. ఎప్పుడూ నేర్పించాలండి. ఫస్ట్ ఎప్పుడూ ఎందుకు నేర్పించాలంటే మనం ఏదైతే ఇస్తామో తిరిగి మనకి అదే వస్తుందండి. మీకు కావాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ స్టోరీ చెప్తాను చూడండి. ఒక ఫారిన్ కంట్రీలో ఒక ఆమె రాత్రి 12 గంటలకి, అంటే ఫారిన్లో అయితే 24 hours రెస్టారెంట్లు అన్ని రన్నింగ్లో ఉంటాయండి. ఆమె 12 గంటలకి ఏదైనా తిందాం కదా అని చెప్పి బయటికి బయలుదేరుతుందండి. ఒక ముసలి ఆమె, అంటే ఏజ్డ్ ఓల్డ్ పర్సన్. బయటికి బయలుదేరితే మార్గం మధ్యలో పెద్ద వర్షం పడుతుందండి. ఈలోపే ఆమె కార్ తాలూకా టైర్ పంచర్ అయిపోతుంది. రాత్రి 12 దాటిన తర్వాత ఎవరైనా వచ్చి మనతో మాట్లాడతామా? మాట్లాడు.
ఆ ఓల్డ్ ఏజ్ ఉమెన్ ఏం చేస్తారంటే డోర్లు క్లోజ్ చేసేసి పాపం లోపలే అలా కూర్చుంటారు. ఆ దారిన వెళ్తూ ఒక వ్యక్తి అటువైపు వెళ్తూ చూసి కారులో పాపం ఆ ముసలావిని చూసి ఈవిడ ఏదో ప్రాబ్లమ్స్లో ఉన్నారనుకొని డోర్ కొడతాడు. నడుచుకుంటూ వెళ్తాడు అనమాట. అంటే ఆయన ఎవరంటే సైకిల్ అదే మన ఈ కార్లకి వాటికి టైర్లు పంచర్లు వేసి ఆయన అనమాట. షాప్ అప్పుడు క్లోజ్ చేసుకుని పాపం పేదవాడు అనమాట. నడుచుకుంటూ వెళ్తాడు. వెళ్తే ఎప్పుడైతే నాక్ చేస్తాడో డోరు, ఆవిడ డోర్ తీరు భయపడుతుంది. ఎందుకంటే ఎవరో తెలియని పర్సన్ వచ్చి డోర్ కొడతాం ఏమేమి చేస్తే భయం కదా. అమ్మా మీరు ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు, నన్ను సేవ్ చేయమంటారా అని అడుగుతాడు. ఆమె మాట్లాడదు ఫస్ట్ భయపడి, కానీ చూస్తే కార్ టైర్ పంచర్ అయిపోతుంది. మీరు డోర్ తీయకండి, మీ కార్ తాలూకా స్టెప్ని బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, మీ డిక్కీ ఓపెన్ చేయండి అంటాడు. పాప ఆమె ఏం చేస్తుందంటే డిక్కీ ఓపెన్ చేస్తుంది. తన లోపల ఉన్న స్టెప్ని తీసి ఆ టైర్ ఓపెన్ చేసి స్టెప్ని వేసేస్తాడు. వేసేసి పాపం ఆవిడ చెప్తాడమ్మా మీ టైర్ నేను వేసేసాను, మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అంటాడు. అప్పుడు ఆవిడకి అతని మీద నమ్మకం కుదురుతుంది. ఇది నిజంగా ఆ వర్క్ చేసే ఆయనని ఆ డోర్ ఓపెన్ చేసి తన బ్యాగ్లో ఉన్న కొన్ని డాలర్స్ తీసి అతనికి ఇస్తుంది. ఎవరికైనా చేయండి అని చెప్పి ఆ డబ్బులు తీసుకోండి అనమాట. కానీ ఆమె అడుగుతుంది, నీ పేరు ఏం పేరు బాబు అని అడుగుతుంది. నా పేరు అలెగ్జాండర్ అంటాడు. సరే ఆమె వెళ్ళి రెస్టారెంట్కి కదండి బయలుదేరి వెళ్ళింది. రెస్టారెంట్కి వెళ్ళి కూర్చొని తింటూ ఉంటుంది. అక్కడ ఒక ఆమె ప్రెగ్నెన్సీతో ఉంటుంది అనమాట. ఒక 8th month దగ్గరికి అంటే నీ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఆమెను చూసి ఓల్డ్ ఏజ్ ఉమెన్ పిలుస్తుంది. అమ్మ ఇలారా అమ్మ, ఎందుకు అంత కష్టపడుతున్నావు నువ్వు, ఏదైనా ప్రాబ్లం వస్తే నీకు ఎవరు ఇచ్చేస్తారంటే, నేను డెలివరీ వేసుకోవాలంటే నాకు ఇంకా $25 కావాలి అంటదాము. $25 నేను సంపాదించిన తర్వాత నేను సెలవు పెట్టేస్తాను అని చెప్పేసి అంటే పాపం ఆమెను చూసి జాలి పడుతుంది. పడి ఆమె తిన్న బిల్లు $250 అవుతుంది. కానీ ఆమె $750 అందులో పెట్టేసి తను వెళ్ళిపోతుంది. ఆ బిల్లు తీసుకొని టిప్ ఉంటుంది కదా, చూస్తారు కదండి, చూస్తే అందులో $750 ఉంటుంది. అది చూసి పాపం ఆమె అంటే ఏంటి తప్పు ఎక్కువ పెట్టింది కదా, పిలుస్తుంటుంది. మేడం 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 అనిపిస్తే ఆవిడ కావాలని వినకుండా కారు ఎక్కి వెళ్ళిపోతుంది. కానీ అందులో ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ తీసి చదివితే, నాకు ఇలాగే కష్టం వచ్చినప్పుడు ఒక ఆయన నాకు సహాయం చేశాడు, కానీ ఆయనకి ఎంత ఇచ్చినా సరే అమౌంట్ తీసుకోలేదు. కానీ ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇలాగే ఎవరికైనా కష్టం వస్తే ఈ మనీని వాళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్పి అన్నాడు. కాబట్టి నువ్వు కష్టం ఉన్నావని తెలిసి నేను ఈ డబ్బులు నీకు హెల్ప్ చేస్తున్నాను అన్నాడు. సరే అని చెప్పి ఆమె ఆనందంగా ఆ డబ్బులు పట్టుకొని వెళ్ళిపోతుంది. కానీ కిందని పేరు అలెగ్జాండర్ ఉంటుంది. ఆమె చూస్తుంది. ఇంటికి వెళ్ళినే తన భర్తని గట్టిగా హక్ చేసుకుంటుంది. హక్ చేసుకొని అలెగ్జాండర్ ఐ లవ్ యూ అంటుంది. ఇక్కడ మీరు జాగ్రత్త వినండి. అలెగ్జాండర్ ఐ లవ్ యూ అనేసరికి ఫస్ట్ భర్తకి అర్థమవుతుంది, కానీ ఈమెకి అర్థమవుతుంది. ఎందుకంటే అలాంటి మనసు ఉన్న మంచి మనిషి ఎవరంటే నా భర్త అనుకుంటుంది అలెగ్జాండర్ అని. ఓకేనండి. అంటే ఇక్కడ అర్థమైతే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం చేసే చెడు పని కానీ మంచి పని కానీ తిరిగి మళ్ళీ మన దగ్గరికే వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా చెడు అనేది ఎప్పుడూ తలపించకూడదు, మంచినే తలపించాలి. వీలైతే మంచి చేయండి, లేదా కీప్ క్వైట్, సైలెంట్గా ఉండండి. అంతేగాని ఎవరిని బాధించొద్దు. ఓకేనండి. పిల్లలకి మాత్రం నేర్పించవలసింది గివింగ్, ఇవ్వడం నేర్పించండి, షేరింగ్ నేర్పించండి, పక్క వాళ్ళకి పెట్టడం నేర్పించండి. ఎందుకంటే భవిష్యత్తులో మిమ్మల్ని వాళ్ళు చూస్తారు జాగ్రత్తగా. మీకు పెట్టడం అంటే పెడతారు. కొంతమంది పిల్లలు చూస్తాం, వాళ్ళు గిన్నె తెచ్చుకున్నారు అనుకోండి, వాళ్ళే తింటారు, పక్క వాళ్ళకి అది చూడదు అసలు. నేను చాలా మంది అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాను. వాళ్ళు తెచ్చుకున్న గిన్నె వాళ్ళే తింటారు. షేరింగ్ అనేది వాళ్ళకి తెలియదు. అలాగే కేరింగ్ కూడా నేర్పించాలి. పిల్లలకు నేర్పించాల్సింటే చాలా ఉన్నాయండి. షేరింగ్ నేర్పించాలి, కేరింగ్ నేర్పించాలి, డిసిప్లిన్ నేర్పించాలి. ఇందాక మేడం గారు చెప్పారు, ఇందాక చాలా మంది హ్యాండ్ రేజ్ చేశారు. మా పిల్లలు పాడడానికి కారణం మేమేనండి అన్నారు. దానికి కారణం మీరే. కానీ ఎందుకు కారణమో మీకు తెలుసా? భర్త ఉద్యోగం గెలిపిన తర్వాత భార్య చేసే పని ఏంటో తెలుసండి? తెల్లవారి నుంచి ఫోన్ పట్టుకుంటుందండి. పిల్లోడికి ఒక సెలవు అనుకోండి స్కూల్, వాడు అబ్జర్వ్ చేస్తాడు 2-3 days. వాళ్ళ మమ్మీ ఫోన్ పట్టుకోవడం చూస్తాడు. ఓహో మనం కూడా ఇలా పట్టుకొని ఆడుకోవచ్చు అనమాట. వాడి థింకింగ్ ఏంటంటే, అంటే పెద్దవాళ్ళు చేసేది పిల్లలు అనుసరిస్తారండి. మీరు రోజు బుక్ తీసి చదవండి, మీ పిల్లలు కూడా పుస్తకం తీసి చదువుతారండి. ఒక ట్రైన్లో ఒక ఆమె తన బిడ్డతో ప్రయాణం చేస్తూ ఉంటుందండి.
వాళ్ళు అక్కడ నాలంటే నలుగురు వెళ్తూ ఉండు చూస్తూ, ఏమండి మీ పిల్లవాడి వయసు చూస్తే చక్క ఫోన్తో ఆడుకునే వయసులో ఉన్నాడు, కానీ చక్క బుక్ చదువుకున్నాడు ఏంటండి అంటారు. వెంటనే ఆమె ఏమిస్తే తెలిసింది రిప్లై, నేను పుస్తకం తీసుకుని చదువుతున్నాను కాబట్టి నా పిల్లవాడు కూడా